ఒక పక్క టీడీపీ యుద్ధం చేస్తుంటే, టీడీపీ మద్యపానంలో జరిగిన అవకతవకల గురించి యుద్ధం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం పెడితే మేము ఎలా చూడాలి? దాని గురించి మీరు చెప్పి తీరాలి సమాధానం. ఎందుకంటే మీకు అభిమానులు ఉంటారు, వాళ్ళకి కావాలి కదా ఈ సమాధానం. ఇదంతా పక్కన పెడితే మీరు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గంజాయి గురించి ఎంపీతో మీరు చేసిన ఆరోపణలు ఓపెన్గా ఈగల్ సిస్టమ్ కోంబింగ్ మెథడాలజీతో ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది లేకుండా చేస్తున్నామని పార్టీ గొంతు చించుకొని మొత్తుకుంటే, నిజంగా ఇంప్లిమెంట్ అయిందని గర్వంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే, మీరు పార్టీ స్టాండ్నే వ్యతిరేకిస్తూ గంజాయి గురించి ఆరోపణలు చేయడం ఎలా చూడాలి జనాలు? ఎలా చూడాలి? వాట్ ఈస్ దిస్? అంటే మీ పార్టీ కోంబింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? చెప్పి తీరాలి. జనాలందరూ హ్యాపీగా ఉన్నారు, జనాలందరూ ఈగల్ సిస్టమ్ కోంబింగ్ మెథడాలజీతో గంజాయి లేకుండా వెళ్ళిందన్నారు. పార్టీ దీన్ని కూకటి వెళ్తో కదిలిచ్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా ఫర్మ్గా వెళ్ళారు దీనిపైన. బాబు గారే ఫర్మ్గా వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఎంపీ పైన ఆరోపణలు ఏంటి మరి? వాట్ ఇస్ దిస్ కాంట్రాస్ట్? పార్టీలో ఉన్నారు, పార్టీలో లేరా అయితే మీరు? ఇది వస్తున్న డౌట్ అందరికీ. అలాంటి డౌట్లో మీరు నేను తిరువూరిని వదిలి వెళ్ళను అంటారు. ఏం చెప్పాలి మరి ఇక్కడ? అరగంట పెద్దిరెడ్డి గారి కోసం వెయిట్ చేయగలుగుతారు, 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఈ ఇష్యూని తప్పెవరిదో తేల్చే ఇష్యూని మీరు ఆగలేరు. చిన్ని గారిదో తప్పు మీద తప్పు అని తేల్చేదాకా మీరు ఆగలేరు. ఇమీడియట్గా ప్రెస్ ముందు మాట్లాడాలి. ఎవరికి మర్యాద ఎక్కువ ఇస్తున్నారు మీరు ఇక్కడ?